ఈరోజు నేను మీకు సింపుల్ మెథడ్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇప్పుడు మనము ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ను మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. ఇప్పుడే ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాము. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నేను 2 సన్నగా తరిగిన టమోటాలను కూడా వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్, టమోటాస్ బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులో నేను సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను, పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టమోటాలు తొందరగా మెత్తబడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు వేగిపోయింది కదా, మనకు టమాటా ఆనియన్ అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఇది 1/2 కిలో చికెన్ అండి, ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇలా కొంచెం బాగా కలిపెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇది వాటర్ అంతా చికెన్లో నుంచి బయట వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనము కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను మసాలా పొడి కూడా వేసుకుంటున్నానండి. వీటన్నిటిని వేసి బాగా కలిపి పెట్టేసి మళ్ళీ ఒక మూత పెట్టేసుకుందాము. చూడండి, ఇలా బాగా కలిపేయాలి. ఓ 5 మినిట్స్ ఉడకనించిన తర్వాత చూద్దాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా అంతా బయట వచ్చిండాది, అంటే మనకు ముక్క బాగా ఉడికిపోయిందనమాట. ఇలా కూడా మనము వేసుకొని తినవచ్చు. లేదు మనకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకున్నామంటే మనకు మంచిగా గ్రేవీగా వస్తుందన్నమాట చికెన్ కర్రీ. చూడండి, ఇలా కలిపి దాని మీద మూత 5 మినిట్స్ తర్వాత మూత తీసిన తర్వాత ఇందులో మనము కసూరి మేతిని వేసుకుందాము. అలాగే అందులోనే కొత్తిమీర వేసుకుందాము. మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని మనము ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.